శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 6వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో కేవలం 16 రోజులు మాత్రమే బుధగ్రహం మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ప్రత్యేకత ఏంటంటే బుధుడు స్వక్షేత్రంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో చేరడం అన్నది ఒక అద్భుతమైనటువంటి విద్యాయోగం లాంటిది ఏర్పడుతుంది. ఎవరి జాతకంలో అయినా ఈ బుధుడికి గురువుకి కలిసి ఉన్న పరస్పర వీక్షణ ఉన్న కంప్లీట్గా వాడు ఉన్నత విద్యావంతుడు, అధిక ధనవంతుడు అవ్వడం జరుగుతుంటుంది. అయితే అది కేంద్రంలోనూ కోణంలోనూ గురువు లేదా బుధుని స్వక్షేత్రాల్లో ఏర్పడినప్పుడు ఈ యోగ ప్రభావం జాతకుడి మీద విశేషంగా ఉండడం జరుగుతుంటుంది. అంటే నిరంతరం విద్య నేర్చుకునేవాడు బుధుడు, ఎల్లప్పుడూ విద్య నేర్పేవాడు గురువు. వీళ్ళిద్దరూ కలియడంలో ఒక ఉన్నత విద్యాయోగం ఏర్పడుతుంది. ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటాడు నిరంతరం బుధుడు, ధనం ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాడు గురువు. వీళ్ళిద్దరి కలయిక అధిక ధనయోగం. వ్యాపారంలో రాణించాలన్నా, ఉన్నత విద్యావంతుడై ఉద్యోగంలో రాణించాలన్నా ఈ రెండు గ్రహాలు పరస్పరం ఏదో విధంగా సంబంధం ఉండడం వల్ల ఈ యోగ ప్రభావం జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో ఈ బుధుడు స్వక్షేత్రంలో చేరడం వల్ల భద్ర మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. అంటే ఈ భద్ర మహాపురుష యోగంలో ఉన్నటువంటి గ్రహంతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహం కూడా విశేష బలవంతుడు అవడం జరుగుతూ ఉంటుంది. ధనుసు రాశి వారికి సప్తమ కేంద్రంలో ఏర్పడినటువంటి ఈ భద్ర మహాపురుష యోగం అన్నది ఈ రాశి వారికి వివాహపరంగా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదే మీరు ఎవరితో అన్నా వివాహ ప్రయత్నాలు అంటే వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మీకు అనుకూలమైనటువంటి విద్యావతి, ధనవంతురాలు, అత్యంత ఆకర్షణీయంగా ఉన్నటువంటి అమ్మాయి లేదా అబ్బాయి మీకు భర్తగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఏదో కారణం వల్ల దూరం అయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడం, ఇద్దరు ఒకే చాట వృత్తి చేసే విధంగా మీకు ఈ సమయంలో అవకాశం ఉంది. సాధారణంగా కొంతమందికి ఏంటంటే కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉన్నది. ఆల్రెడీ వివాహం అయిన ఉన్న వాళ్ళు లేదంటే వివాహం కాని వాళ్ళకు ఏదన్నా ఒక పరిచయం, ఏదైనా ఒక ప్రయాణం ద్వారానో ఏదైనా ఒక విద్యా సంస్థలోనో కొలీగ్గానో కొత్త వాళ్ళతో పరిచయం ఏర్పడడం, కొంతకాలం పాటు వారితో మీరు ప్యారలల్గా జీవించడానికో, ఫ్రెండ్షిప్ చేయడానికో, అంటే కొత్తగా భాగస్థులుగా కలిసి వ్యాపారం చేయడానికో ఈ విధంగా మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే కొత్త మిత్రులు పరిచయాల వల్ల వారి యొక్క సహకారంతో మీరు మీ యొక్క విద్వత్తుని, తెలివితేటలని పెంచుకొని వ్యాపారపరంగా అభివృద్ధి చెందనవచ్చు. అలాగే ఉద్యోగంలో మార్పు కూడా చేరవచ్చు. లేదంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కొలీగ్స్ మీకు చాలా సహకరించడం కానీ, లేదంటే వారితో మీకు వివాహం అన్నా జరగచ్చు, పరిచయం అన్నా ఏర్పడవచ్చు, లేదా స్నేహం అన్నా ఏర్పడవచ్చు. ఈ విధంగా ధనుసు రాశి వారికి కొత్త పరిచయాలు కలుగుతాయి. ఏదైనా మీనరాశి వారికి, ధనుసు రాశి వారికి, మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి ఈ రాబోయే జూన్ 6 నుంచి 22వ తారీఖు మధ్యలో ఏర్పడిన భద్ర మహాపురుష యోగం మానవునికి, మనిషికి అంటే జీవికి ఏదైతే అత్యవసరమో, ఏదైతే తప్పకుండా ఉండాలో దాంతోపాటు సంతోషం, ఆనందం కూడా లభించే ఈ సమయం అన్నది మీ యొక్క ప్రయత్నం బట్టి మీ జీవితంలో స్థిరస్థాయిగా నిలిచిపోయే ఏదో ఒక స్థిరాస్తితో, విద్య, వాహనమో ఏదో ఒకటి మీకు లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యోగం మీకు ఇంకా ఫలించాలంటే బుధుని అనుగ్రహం కొరకు విష్ణు సహస్రనామ పారాయణ, లేదంటే గోవిందనామాల పారాయణ, విఘ్నేశ్వరుడ అష్టోత్తరం కానీ వినాయకుడిని పూజించడం వల్ల బుధగ్రహం యొక్క ఫలితం మీకు విశేషంగా లభిస్తుంది. అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుల వారిని పూజించడం వల్ల, శివుణ్ణి ఆరాధించడం వల్ల, అలాగే విష్ణుమూర్తి కూడా సర్వం ఆయనే కాబట్టి మరి విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల ఈ 4 రాశుల వారికి ఈ జాతకంలో మిగతా దశలు, మిగతా గ్రహాలు కూడా అనుకూలిస్తే ఈ 16 రోజుల్లో ఒక అద్భుతం అన్నది మీ జీవితంలో జరగబోతుంది. స్వస్తి.